జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలం కిరిడి గ్రామంలో ఘనంగా మేడే దినోత్సవం. మేడే కార్మికులు తమ పని దినాన్ని సాధించుకునే రోజు. ఏదైతే అమెరికా చికాగో నగరంలో 1886లో 8 గంటల పని దినాన్ని సాధించుకున్నటువంటి ఈరోజు మేడేని ఈరోజు కిరిడి గ్రామంలో శాఖ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ నిర్వహించబడుతుంది. ఈ యొక్క మేడే జెండాను శాఖ కార్యదర్శి నిఖిల్ ఆవిష్కరించాల్సిన కోరుతా ఉన్నాం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల హక్కులను సాధిస్తాం, కార్మికుల హక్కులను చెల్లించాలి, సమాన పనికి సమాన వేతనాలను చెల్లించాలి, సమాన పనికి సమాన వేతనాలను సాధిస్తాం, కార్మికుల హక్కులను. ఈరోజు ఒక తేదీ కాదు, మేడే అంటే కార్మికుల రక్తంతో రాసుకున్నటువంటి రోజును ఈరోజు మేడేగా జరుపుతున్నాం. ఆ రోజు కార్పొరేట్ల చేతిలో కార్మికులు బలైన సందర్భంలో 8 గంటల పని దినాన్ని సాధించాలని అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులు తమ రక్తం చిందించి ఈరోజు మేడే 8 గంటల పని దినాన్ని సాధించుకున్న సందర్భం ఉంది. అదే సందర్భంలో బీజేపీ అధికారం వచ్చి ఈరోజు కార్మిక హక్కులను, కార్మిక చట్టాలను ఈరోజు మార్చే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఏదైతే గ్రామాలలో దళితులు, గిరిజనులు, పేద ప్రజలు ఏదైతే ఉపాధి హామీ మీద వాళ్ళ కుటుంబాలు ఈరోజు పోషిస్తున్నాయో ఆ 100 రోజుల పని దినాన్ని కూడా ఈరోజు 10 రోజులు తగ్గించి ఈరోజు 90 రోజుల పని దినాన్ని తీసుకొచ్చింది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నం భోజన కార్మికులు, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులను ఈరోజు వెట్టి చాకరీ చేస్తూ ఈరోజు వాళ్ళకు కావాల్సిన కనీస వేతనాన్ని ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము ఈరోజు దళిత, బడుగు, బలహీన వర్గాలకు ఉపయోగపడేటటువంటి ఈరోజు ఉపాధి హామీని కూడా నిర్వీర్యం చేసి ఈరోజు వారిని పేదలుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేడేని స్ఫూర్తి తీసుకొని ఈరోజు కార్మిక హక్కులను, కార్మిక చట్టాలను ఈరోజు సాధించాల్సిందిగా రేపు కార్మికులను ఐక్యం చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద తప్పకుండా మేము పోరాడతాం. కాబట్టి వెంటనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే కార్మికులకు ఏదైతే హామీ ఇచ్చిన గ్రామ పంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులకు, అదేవిధంగా అంగన్వాడీ, ఆశా తదితర సంఘటిత రంగాల కార్మికులకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని వెంటనే నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చొరవ చేసుకోవాలి. లేనట్లయితే కార్మిక వర్గాన్ని ఏకం చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పైన పోరాడతామని తెలియజేస్తున్నాం.